నా వయసు 30 సంవత్సరాలు. 2 నెలల నుంచి నాలో సెక్షువల్ ఫీలింగ్స్ బాగా తగ్గిపోయాయి. బ్లూ ఫిలిమ్స్ చూసినా సెక్షువల్ ఫీలింగ్ కలగడం లేదు. ఇది వరకు నేను స్మోకింగ్, డ్రింకింగ్ చేసేవాడిని. గత 2 నెలల నుండి ఆ రెండూ మానేశాను. స్మోకింగ్, డ్రింకింగ్ మానడం వల్ల నాలో కలిగే ప్రేరణ లేకుండా పోయిందా? ఇది లేకుండా కూడా న్యాచురల్గా కూడా ప్రేరణ ఉండాలంటే ఏం చేయాలి? అంటే స్మోకింగ్, డ్రింకింగ్ మానేయడం వల్ల పోయిందా అంటే కాదు. ఆ స్మోకింగ్, డ్రింక్ చేస్తే తాత్కాలికంగా ప్రేరణ కలుగుతుంది. అది మాత్రం కరెక్టే. స్మోకింగ్ వల్ల కలుగుతుంది, డ్రింక్ వల్ల మరింత ప్రేరణ తాత్కాలికంగా. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, తాత్కాలిక ప్రేరణ కోసం స్మోకింగ్ చేసినా, డ్రింక్ చేసినా, మరొకటి తీసుకున్నా, ఆ డ్రగ్స్ తీసుకుంటే ఇటీవలగా డ్రగ్స్ కూడా అయిపోయాయి. ఆ డ్రగ్స్ తీసుకుంటే డ్రగ్స్ నికోటిన్ కానీ తీసుకుంటే దానిలో కూడా మంచి కిక్ వస్తుంది సెక్స్ పరంగా. కానీ నరాల వీక్నెస్ వచ్చేస్తారు. ఎందుకు పరికి రాకుండా పోతారు? ఇప్పుడు ఆయన జరిగింది ఏంటి అయింది? ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ మందు తీసుకుంటే, ఆల్కహాల్ తీసుకుంటే మళ్ళీ వస్తుంది. కానీ అది నిజంగా అలాగే ఆల్కహాల్ కనిచేసి కొన్నిసార్లు ఆల్కహాల్ ఇవాళ ఒక పెగ్ అవ్వచ్చు, రేపు 2 పెగ్గులు అవ్వచ్చు, ఎల్లుండి 3 పెగ్గులు, 4 ఫుల్ బాటిల్ అవ్వచ్చు. ఫుల్ బాటిల్ చివరికి ఎంత తీసుకున్నా రాదు, ఇక రాదు. అంటే నరాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. ఇప్పటికైనా నరాలు డ్యామేజ్ అయ్యి గుర్తించండి. అది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ అనుకున్న డ్రింక్ అలవాటు వల్ల ఆల్కహాలిక్ న్యూరోపతి అని డెవలప్ అయిపోయింది. అలాగే లోపల సెల్లు లాక్యునా స్పేస్ ఉంటే పురుషాంగం లాక్యునా స్పేస్ డ్యామేజ్ అయ్యాయి. అలాగే రక్త నాళాలు డ్యామేజ్ అయిపోయాయి. ఇప్పుడు టెంపరీగా స్టిమ్యులేషన్ కింద ఎక్కువ మొదలు స్టిమ్యులేట్ చేసి దాన్ని చేస్తున్నారు. కొంతకాలం అది కూడా లేకుండా పోదు. ఇంకెంత తీసుకున్నా రాదు. ఇప్పుడు ఏవో 3 పెగ్గులు 4 పెగ్గులకు వస్తుంది, రేపు ఫుల్ బాటిల్ కొట్టినా రాదు. అంతే. ఎందుకని? ఫుల్గా డెడ్ అయిపోయాయి. కారణం ఏంటి? ఆయనకు ఆ స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల. అంచేత కాదు. ఇప్పుడైనా వెళ్ళి సరిగ్గా డాక్టర్ చూపించి మందులు వాడండి. ఆహారం సరే మంచి ఆహారం తీసుకోండి. రోజు వ్యాయామం చేయండి. చక్కగా మనకు అవసరం నరాల స్ట్రెంగ్త్ కోసం అయితే హెల్దీగా నరాలు తయారు మందులు వాడండి. ఇవాళకైతే 2 నెలలకో 3 నెలలకో అయినా నార్మల్ అవుతారు. అంతేగాని నేను ఆల్కహాల్ ఆపేసాను కనుక పోయింది కనుక మళ్ళీ ఆల్కహాల్ తీసుకుంటారంటే సెక్స్ పక్కన పెట్టండి, లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అప్పుడు తెలిసి వస్తుంది ఎంత నష్టం జరిగిందో. ఆల్కహాల్ తీసుకుంటే ఒక సెక్స్ గురించి ఆలోచించకండి. బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ డ్యామేజ్ అవుతుంది. హార్ట్ ఎలా అయిపోతుంది ఇప్పుడు తీసుకుంటే. తర్వాత లివర్ డ్యామేజ్ అవుతుంది, సిరియస్ లివర్ వస్తుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అని చెప్పండి, చేయకండి, వద్దు. డాక్టర్ గురించి ఇప్పుడైనా సరే రియలైజ్ చేయండి, మందు సరిగా వాడండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.